హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి. సో ఈరోజు మన వీడియోలో వచ్చేసి డీమార్ట్ నుంచి ఎన్ని తీసుకొచ్చాను అనేది నేను మీకు వీడియోలో షేర్ చేస్తాను. సో మన ఛానల్ని కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. సో చాలామంది డైలీ వ్లాగ్ పెట్టమంటున్నారు కదా, సో అందుకని ఒక వీడియో అయితే తీశాను. సో స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ హాల్లో పెట్టేసుకున్నాను సరుకులన్నీ. ఇక్కడ నేను ముందుగానే కడిగేసి పెట్టేసుకుంటాను డబ్బాలు, ఎందుకని మనం స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా. సో అందుకని ముందుగానే వాష్ చేసేసుకొని ఇక్కడ హాల్లో పెట్టేసుకున్నాను. అలాగే మనం తీసుకొచ్చిన వస్తువులు కూడా ఇక్కడే పెట్టేశాను. ఇంకా పిల్లలకి లంచ్ బాక్సులు కూడా తీసుకొచ్చాను అనమాట. సో అవి కూడా మీకు చూపిస్తాను ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి. సో ఫస్ట్ అయితే మనం ఇక్కడ సంతూర్ గ్లిజరిన్ సోప్ ఉంది కదా, సో అదైతే నేను పిల్లలకి ఎక్కువగా యూజ్ చేస్తానన్నమాట. చాలా బాగుంటుంది, పిల్లలకి చాలా కలర్ కూడా ఉంటారు. ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి ఈ సోప్స్ని పిల్లలకి. ఇంకా బౌల్స్ కూడా తీసుకొచ్చాను డీమార్ట్లో, మనకి తక్కువ ప్రైస్ పడింది కదా అని తీసుకున్నాను అనమాట. నేను ఎక్కువ రెసిపీ చేస్తాను కాబట్టి కొంచెం కొత్తగా వచ్చినాయని తీసుకుంటూ ఉంటాను. ఇంకా ఇక్కడ పిండి అని ఇంకా టిష్యూ పేపర్లు, ఇంకా పిల్లలకి స్కూల్కి వెళ్తారు కదా వాళ్ళకి టిష్యూ పేపర్లు పెడుతూ ఉంటాను లంచ్ బాక్స్లలో. సో ఇంకా మ్యారీగోల్డ్, ఇంకా బిస్కెట్స్ అయితే నేను 1 మంత్కి సరిపడా తీసుకొస్తాను. ఎందుకంటే మనకి షాప్ దగ్గరికి వెళ్ళి ఊరికి తెచ్చుకోవడానికి వీలు కాదు కదా. సో అందుకని ఒకేసారి తెచ్చి పెట్టేసుకుంటాను 1 మంత్కి సరిపడా. ఇప్పుడు మనం లంచ్ బాక్స్లో పెట్టడానికైనా స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి బాగుంటాయి అన్నమాట. అందుకని ఇలా మొత్తం ఒకేసారి తెచ్చి పెట్టేసుకుంటాను. మీరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేసినా కానీ నాకు వాచింగ్ రాదనమాట, ఓపెన్ చేసినా వాచింగ్ రాదు. అందుకని స్కిప్ చేయకుండా వాచ్ చేసి కామెంట్ పెట్టండి, ఇంకా లైక్ చేయండి. సో ఫైనల్గా అయితే ఇక్కడ వరకు అయితే వచ్చాయి. ఇక్కడ నేను చక్ర గోల్డ్ టీ చూపిస్తాను కదా, చాలా బాగుంటుంది ఈ టీ పొడి అయితే. మీరు కూడా యూజ్ చేయండి. నేనైతే ఎక్కువగా ఇదే యూజ్ చేస్తాను. ఇందులో ఇంకొక గ్రీన్ కలర్ కూడా ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. ఇంకా వాటర్ బాటిల్, పిల్లల స్కూల్ పోవాలి కదా అందుకని కొత్తగా తీసుకున్నాను అనమాట వాటర్ బాటిల్స్. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళే కొద్దీ మనం ఎక్కువగా ఖర్చు పెట్టుకోవాల్సి వస్తూ ఉంటుంది. అన్నీ కొత్తవి తీసుకోవాలి పిల్లలకి. ఇంకా పిల్లలైతే వాళ్ళకి నచ్చినవన్నీ తీసేసుకొని అందులో పడేస్తూ ఉంటారు. ఇంకా మనం అయితే వద్దు అనకూడదు, లేకపోతే ఏడ్చేస్తారనమాట. అందుకని ఇంకా ఫైనల్ అయితే ఇన్ని తీసేసుకున్నాను. ఇంకా 1 మంత్కి సరిపడా తీసుకుంటాను కాబట్టి ఖర్చు ఎక్కువగానే వస్తుందన్నమాట. పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటుంటే ఖర్చు అనేది కొంచెం ఎక్కువ అవుతూ ఉంటుంది. అన్నీ కొత్త వస్తువులు కొనాలి, అన్నీ చేయాలి కదా పిల్లలకి. అందుకని వాళ్ళకి నచ్చినవన్నీ తీసుకున్నారు. ఇంకా సెన్సోడైన్ పేస్ట్ అయితే మా చిన్న బాబు ఎక్కువ యూజ్ చేస్తాడు, అందుకని వాడి వరకు సపరేట్గా తీసేసుకోవాలి. ఇంకా నేను ఇంకా స్క్రబ్బర్స్, ఇంకా సగ్గు బియ్యం, ఇంకా సోప్స్, అలాగే సాల్ట్, ఇంకా గ్రోసరీ అంటే మనకి కిచెన్లోకి సరిపడిన వస్తువులన్నీ తీసుకుంటూ ఉంటాం కదా. సో అవి అయితే తీసుకుంటాము. ఇది వచ్చేసి అయితే మనకి రూమ్ స్ప్రే అనమాట. మనకి ఏసీ వేసుకున్నప్పుడు మనం రూమ్ స్ప్రే కొట్టుకోవడానికి బాగుంటుంది స్మెల్ అయితే. ఇదైతే యూజ్ చేయండి. అలానే కాకుండా మామూలుగా రూమ్ స్ప్రే అయితే యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయితే. ఇంకా సోప్స్, ఇంకా జీలకర్ర, ఆవాలు ఇలాంటివి కామన్ అనుకోండి. సో ఇవన్నీ తీసేసుకున్నాను అనమాట. మనకి 1 మంత్కి రావాలంటే మినిమం అన్నీ తీసుకోవాలి కదా. సో ఫైనల్ అయితే ఒక కవర్ అయితే ఓపెన్ చేసి చూపించాను మీకు. ఇంకా నెక్స్ట్ కవర్ అయితే ఉంది, అది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. అందులో ఏమున్నాయో చూసేద్దాం. సో నాకైతే ఇలా వీడియో తీసి పెట్టడం అంటే ఇష్టం ఉండదు, కాకపోతే అందరూ అడుగుతున్నారు ఓపెన్ చేసి ఇలా ఒక వీడియో అయితే చేయండి, డీమార్ట్ నుంచి మీరు ఏం తీసుకొచ్చుకొని పెట్టుకుంటారో అనేది. సో ఫైనల్ అయితే ఒక వీడియో అయితే తీసేసాను. ఇక్కడ మ్యాగీ వచ్చేసి తీసుకున్నాను. మ్యాగీ అనేది పిల్లలకి మనకి మార్నింగ్ టిఫిన్ లేట్ అయినప్పుడు మ్యాగీ చేసి పెడుతూ ఉంటాను అప్పుడప్పుడు. సో ఇక్కడైతే మళ్ళీ పెన్సిల్, ఇంకా ఇంకా రకరకాల అంటే సేమియాలు, బౌల్స్, గాజు బౌల్స్ అయితే నేను ఎక్కువగా కిచెన్లో యూజ్ చేస్తానన్నమాట వీడియోస్కి. అందుకని ఎక్కువగా గాజు బౌల్స్ తీసుకుంటాను. ఆల్రెడీ చాలా తీసుకొని ఉన్నాను, ఇంకా అలా తీసుకోవడం వల్ల చాలా అయిపోయాయి, అందుకని ఎక్కువగా తీసుకోలేదు. 1 బౌల్ వరకే తీసుకున్నాను. ఇంకా సేమియాలు, ఇవి బాగుంటుంది అనమాట. మనకి సేమియాలు చేసుకునేటప్పుడు మనకి అతుక్కోకుండా వస్తుంది అనమాట. ఈ బ్రాండ్ అయితే మనకి ఎక్కువ ఈ బ్రాండ్ యూజ్ చేస్తాను నేను. అలాగే ఉప్మా చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది సేమియా. ఇది అయితే మనకి షుగర్ అనమాట. షుగర్ అయితే మనకి స్వీట్స్ చేస్తాం కాబట్టి రెసిపీ వీడియోస్కి ఎక్కువగానే తీసుకొచ్చుకుంటాను. 5 kgs అయితే తెస్తాను నేనైతే ఎప్పుడు. ఇంకా మినుములు అనమాట.
అన్నీ ఒకేసారి తెచ్చుకుంటాను కాబట్టి కొంచెం ఎక్కువ ఎక్కువ తీసుకొచ్చుకుంటాను. ఇక్కడైతే కొంచెం కవర్ చినిగిపోయింది, మనకి హోల్స్ పడ్డాయి అనుకుంటా కవర్కి. అంటే రవ్వ తీసుకొచ్చాను కదా, సో దానికి హోల్ పడిపోయింది. ఇక్కడేమో ఇంకా గోధుమ పిండి, ఇంకా శనగపిండి, ఇంకా మైదా పిండి అలా అన్నీ తీసుకొచ్చుకుంటాను. శనగపిండి అయితే ఎక్కువగా నేను సపరేట్గా తీసుకుంటాను, కానీ ఈసారి డిమార్ట్లోనే తీసుకొచ్చాను అనమాట. ఇంకా బిస్కెట్స్, మా పిల్లలకి ఎక్కువ బిస్కెట్సే ఎక్కువ కాస్ట్ అవుతాయి. ఫైనలీ అయితే ఇక్కడ అన్నీ పెట్టేస్తున్నాను ఒక్కొక్కటిగా, పేరంటూ చెప్పలేను కానీ అన్నీ అయితే తీసుకొచ్చాను. ఇంకా ఇడ్లీ రవ్వ అని, ఉప్మా రవ్వ అని అన్నీ తీసుకొచ్చాను. అంటే నేను ఎక్కువగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎక్కువ చేస్తాను అనమాట, అందుకని అన్నీ తీసుకొచ్చుకొని పెట్టేసుకుంటాను. ఒక స్ప్రైట్ పిల్లలకి, వాళ్ళకి నచ్చింది అనమాట అది. ఫైనల్లీ ఇలా వచ్చేసాయి అనమాట మన సరుకులన్నీ. ఇంకా ఆయిల్ ప్యాకెట్స్ ఒకటి ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. అంటే ఒకేసారి తెచ్చుకుంటాం కాబట్టి ఎక్కువ తెచ్చుకొని పెట్టేసుకుంటాను ఆయిల్ ప్యాకెట్స్ కూడా. సో ఫైనల్లీ అయితే ఇలా అనమాట మన గ్రోసరీ అయితే. చూడండి ఎన్ని తెచ్చి పెట్టేశానో, ఎంత కాస్ట్ అయిందో అసలు. ఇక్కడేమో పిల్లలకి బాక్సులు తెచ్చానమాట. ఇవి నేను పక్కన సపరేట్గా తీసుకున్నాను లంచ్ బాక్సులు. ఆల్రెడీ ఉన్నాయి, కాకపోతే మా పిల్లలు మళ్ళీ కావాలి అని అడిగారని మళ్ళీ వాళ్ళ కోసం తీసుకొచ్చానమాట. సో ఇక్కడైతే కొన్ని బాల్స్ కూడా తీసుకున్నాను. ఇక్కడ మనకి ప్లేట్స్, ఇంకా టిఫిన్ ప్లేట్స్ కొత్త కొత్త మోడల్స్ వచ్చాయన్నమాట. ఇవి నేను బయట సపరేట్గా తీసుకున్నాను, మరి డీమార్ట్లో అయితే తీసుకోలేదు. ఎందుకంటే మనకి డీమార్ట్లో ఎక్కువ కాస్ట్ పడతాయి, అందుకని బయట షాప్లో తీసుకున్నాను. ఇవి కూడా చాలా కాస్ట్ అయిపోయాయి, కానీ చాలా వరకు తీసుకొచ్చాను. బాగా నచ్చినవి అన్నీ తీసేసుకున్నాను. పాపం మా హస్బెండ్కి ఖర్చు ఎక్కువ పెట్టించాను అనమాట. ఇంకా ప్లేట్స్, టిఫిన్ ప్లేట్స్, ఇంకా చాలా చాలా రకాలు తెచ్చాను అనమాట. మోడల్స్ బాగున్నాయని ఏది నచ్చితే అది పట్టుకొని వచ్చేసాను. మా హస్బెండ్ ఏమో వద్దు అన్నాడు, కాకపోతే నేను తీసుకున్నాను నాకు నచ్చినాయి అని. అంటే మనకి నచ్చినాయి అప్పుడప్పుడు తీసుకోకపోతే మళ్ళీ మిస్ అయిపోతాం కదా, అందుకని ఇలా తీసేసుకున్నాను. చూడండి ఎంత బాగుందో, ఇది న్యూ మోడల్ అనమాట టిఫిన్ ప్లేట్స్ ఇవి. చూడటానికి ఎంత బాగున్నాయో డిజైన్ కనుక వచ్చేసి. అలా అయితే ఫైనల్ స్టీల్ కూడా అలా తీసేసుకున్నాను. పిల్లల బాక్సులు, ఇంకా ప్లేట్స్, బౌల్స్ అన్నీ తీసేసుకున్నాను. అంటే నేను ఒక్కొక్కసారి మొత్తం తీసుకుంటాను, 1 మంత్కి ఒకసారి అయినా కానీ ఇలా తీసుకొని పక్కన పెట్టేసుకుంటాను. ఎందుకంటే రెసిపీ వీడియోస్ చేస్తాను కాబట్టి కొంచెం కొత్త యూజ్ చేస్తూ ఉంటానన్నమాట. సో ఎప్పుడు న్యూ బౌల్స్ తీసుకున్నా కానీ వీడియో చేయలేదు. ఇప్పుడు ఎందుకో వీడియో చేయాలనిపించి అలా చేశాను, వీడియోలో చూపిద్దామని. సో కొంతమందికి నచ్చితే ఇంకా వేరే కూడా తీసుకుంటారు కదా బయట అన్నట్టు నేను అలా వీడియో అయితే చేశాను. నాకు నచ్చినాయి కదా, అందుకని కొంతమందికి నచ్చుతాయి కదా, కొంతమందికి యూజ్ అవుతుందని అలా అయితే వీడియో అయితే తీసాను. ఇప్పుడైతే మనం గ్రోసరీ అయితే సర్ది పెట్టేసుకోవాలి. ఇంకా చాలా ఉన్నాయి కదా, అన్నీ సర్ది పెట్టేసుకుంటూ కొంచెం కొంచెం వీడియో తీసుకుంటూ అలా వీడియో అయితే ఎడిటింగ్ చేసి పెట్టేశాను. ఓపెన్ చేసి చూపించేటప్పుడు అయితే వీడియో తీసుకోగలుగుతాం, కానీ సర్ది పెట్టేసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది, వీడియో తీసుకుంటూ సర్ది పెట్టేసుకోవాలంటే. సో ఫైనలీ అయితే నేను యూజ్ చేయని మొత్తం ఇక్కడ డబ్బాలో స్టోర్ చేసి పెట్టేసుకుంటాను, కావలసినప్పుడు తీసుకుంటూ ఉంటాను. ఎందుకంటే మొత్తం ఓపెన్ చేసి ఇంటి నిండా పెట్టేసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కిచెన్లో, అందుకని మొత్తం ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకొని కావాల్సినప్పుడు ఏది కావాలంటే అప్పుడు యూజ్ చేసుకుంటూ ఉంటాను తీసుకొని. సో ఇలా మీరు కూడా ఒకసారి అయితే చేయండి, ఎందుకంటే ఇంటి నిండా సరుకులు ఉంటే కొంచెం అది కూడా చిరాగ్గానే ఉంటుంది. సో ఫైనలీ అయితే ఇక్కడ స్నాక్స్ అనమాట. స్నాక్స్ వరకు ఒక డబ్బా అనేది పెట్టేసుకోవాలి మా పిల్లలకి. మా పిల్లలకంటే ఇక కావాల్సినప్పుడు తీసుకొని తింటారనమాట. ఇంకా చిన్న చిన్న ప్యాకెట్స్ అయితే ఓపెన్ చేసి డబ్బాలో స్టోర్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా కొంచెం సరుకులు తీసేసి సర్ది పెట్టేశాను. ఇప్పుడు ఇంకొంచెం ఉన్నాయి కదా, అవి కూడా సర్ది పెట్టేసుకుంటూ వీడియో తీస్తున్నాను. ఎందుకంటే మనకి వీడియో తీయడానికి సపరేట్గా ఎవరు లేరనమాట, మనమే వీడియో తీసుకొని మనమే ఎడిటింగ్ చేసుకొని పెట్టేసుకోవాలి. కాబట్టి ఇంకా వీడియో తీసినా కానీ నాకు నచ్చదు, ఎవరు వీడియో తీసినా నేనే వీడియో తీసుకుంటాను, అందుకని. సో పిల్లలు అయితే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు వీడియో తీయడానికి, అందుకని నేనే వీడియో తీసేసుకొని నేనే పెట్టేసాను అనమాట, కొంచెం కొంచెం వీడియో తీసుకుంటూ.
సో మీరైతే స్కిప్ చేయకుండా చూడండి, నాకు వాచింగ్ అనేది వస్తుంది. సగం వరకు అయితే సర్ది పెట్టేసుకున్నాను, ఇంకా కొన్ని ఉన్నాయి కదా అవి కూడా సర్ది పెట్టేసుకుంటాను. చాలామంది అడుగుతున్నారు ఇలా వీడియో తీసి పెట్టుకుంటేనే వ్యూస్ వస్తాయి అని. సో అందుకని ఈ వీడియో అయితే తీశాను. మీరైతే స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. ఇలాంటి వీడియోస్ అయితే డైలీగా పెడుతూ ఉంటాను, అవి కూడా స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. ఇక్కడైతే కొన్ని సోప్స్, ఇంకా సబ్బులు, అలాగే షాంపులు. సో మనకైతే మన లిక్విడ్స్ ఉంటాయి కదా, బట్టల లిక్విడ్స్ అయినా హ్యాండ్ వాష్లు అయినా అన్నీ నేను ఒకే ప్లేస్లో పెట్టేసుకుంటాను. కన్వీస్ కాకోకుండా అన్నీ ఒక దీని వరకు సపరేట్గా ఒక కబోర్డ్ ఉంటుందన్నమాట. ఇందులోకి సర్ది పెట్టేసుకుంటాను. షాంపూలైనా ఏదైనా కానీ పిల్లలకు కూడా ఈజీగా దొరుకుతాయి కదా, మనం ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు, పిల్లలే తీసేసుకుంటారనమాట. సో మనకు కావాల్సినప్పుడు యూజ్ చేసుకోవాలంటే కొంచెం అన్నీ దగ్గర పెట్టేసుకుంటే దొరుకుతాయి కదా, అందుకని అలా అన్నీ ఒకే చోట పెట్టేసుకుంటాను. ఇంకా సో ఇక్కడ వచ్చేస్తే మనకి సోప్స్ అనమాట, పేస్ట్లు, సోప్స్లు, ఇంకా సరుపు, ఇంకా సబ్బులు, ఇవన్నీ ఒకే చోట పెట్టుకోవాలి కదా. ఇక్కడేమో ఆయిల్ ప్యాకెట్స్ పెట్టేసుకుంటున్నాను. ఇది కిచెన్లో ఇవి నా సపరేట్గా పెట్టేసుకుంటాను. కిచెన్ ఐటమ్స్ అన్నీ నేను సపరేట్గా పెట్టేసుకుంటాను. ఇంకా బయట మనం యూజ్ చేసుకోవాల్సినవి ఒక సపరేట్గా పెట్టేసుకుంటాను. సో చూడండి అన్నీ చిందరం అందరం ఉన్నాయి కదా, ఇప్పుడు ఒక్కొక్కటి సర్ది పెట్టేసుకుంటాను. మనకి వాషింగ్ మిషన్లో సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ ఎక్కువ యూజ్ చేస్తాను కాబట్టి సో అది నేను వీడియో తీయలేదు, ఎందుకంటే లాస్ట్ మంత్ తీసుకొచ్చి పెట్టేసుకున్నాను కాబట్టి నాకు 2 months వస్తుంది లిక్విడ్ అనేది. ఇంకా సర్ఫ్ అయితే ఎక్కువ యూజ్ చేయను అనమాట, లిక్విడే ఎక్కువ యూజ్ చేస్తాను బట్టలకి. మనకి వాషింగ్ మిషన్లో సర్ఫ్ కంటే లిక్విడే ఎక్కువగా మురికి అనేది వెళ్ళిపోతుంది అనమాట. ఎందుకంటే సర్ఫ్ వేస్తే మనకి సర్ఫ్ అనేది కరగదనమాట, అందుకని ఎక్కువగా లిక్విడ్ యూజ్ చేయడం వల్ల మనకి వాటర్లో బాగా కలిసిపోతుంది అనమాట. అందుకని ఎక్కువగా నేను సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ ఎక్కువ యూజ్ చేస్తాను. కావాలంటే ఎవరిష్టం వాళ్ళది అనుకోండి, సంథింగ్ అలా చెప్తూ ఉంటాను, ఎవరికి నచ్చింది వాళ్ళు. ఫైనల్లీ అయితే ఇక్కడ షాంపూలు, సబ్బులు అన్నీ ఇక్కడ పెట్టేస్తున్నాను. కొంచెం దీని వరకే ఒక సపరేట్గా ఒక సెల్ఫ్ అనమాట. ఇవి లిక్విడ్స్కైనా కానీ, హ్యాండ్ వాష్లకైనా, సోప్స్కైనా కానీ, ఇంకా ఎక్స్ట్రా ఏదైనా పెట్టేసుకున్నా కానీ వీటి వరకు ఒక కబోర్డ్ సరిపోతుంది నాకు. 1 monthకి సరిపడి తెచ్చుకుంటాను కాబట్టి కొంచెం ఎక్కువగానే తీసుకొచ్చి పెట్టేసుకుంటాను. మళ్ళీ మళ్ళీ కావాలంటే మనం షాప్ దగ్గరికి వెళ్ళలేము కదా, అందుకని ఒకేసారి అని తెచ్చి పెట్టేసుకుంటా అనమాట. సో ఫైనల్లీ అయితే ఇక్కడ నేను ఎగస్ట్రా మిగిలిన సరుకులని ఒక సంచిలో అయితే పెట్టేసుకుంటాను. కావాల్సినప్పుడు యూజ్ చేసుకుందాంలే అని ముందుగా ఒక సంచిలో అయితే పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి అన్నీ స్టోర్ చేసుకోవాలంటే కొంచెం కిచెన్లో ఇరుకుగా ఉంటుందన్నమాట, అందుకని ఒక దానిలో పెట్టేసుకుంటే కావాల్సినప్పుడు తీసేసుకోవచ్చు. ఎక్కువగా యూజ్ చేస్తా కాబట్టి తొందరగానే అయిపోతాయి. ఫైనల్లీ అయితే నేను ఒక సంచిలో అయితే పెట్టేశాను. సో అంతేనండి, ఏముంటుంది డైలీ వ్లాగ్ అంటే ఇలా తీసి ఇలా వీడియో తీయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. ఒక్కలమే వీడియో తీసేసుకొని అన్నీ సర్ది పెట్టేసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. సో నాకైతే 2-3-4 hours అయితే పట్టిందనమాట. ఎందుకంటే నేనే వీడియో తీసి నేనే పెట్టేసా కాబట్టి కొంచెం టైం ఎక్కువ పట్టేసింది. చూడండి నేను డీమార్ట్లో తీసుకొచ్చిన సరుకులన్నీ నా దగ్గరే ఉన్నాయన్నమాట, బౌల్స్ అన్నీ. చూస్తే చాలా బాగుంది కదా, ఎంత బాగుందో అలా డెకరేషన్ చేసి పెట్టేసుకుంటే. అందుకనే నేను ఎప్పుడు ఎక్కువగా తీసుకొస్తూ ఉంటాను, కిచెన్ ఐటమ్స్ ఎక్కువ తీసుకుంటాను అనమాట, నాకు ఇష్టం అనమాట. ఎందుకంటే రెసిపీస్ ఎక్కువ చేస్తా కాబట్టి న్యూ బౌల్స్ అన్నీ ఎక్కువగా యూజ్ చేస్తాను. ఫైనల్లీ అయితే ఇక్కడ కొన్ని కూరగాయలు ఉన్నాయి, ఇవి కూడా సర్ది పెట్టేసుకోవాలి. మసాలా దినుసులు కూడా ఉన్నాయి కదా, సో ఇవి కూడా సర్ది పెట్టేసుకోవాలి. అంతేనండి, లాస్ట్ వరకు చూసిన వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.